హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోకి కంటిన్యూ అన్నమాట. ఇంకా ముందుగానే అన్ని సిద్ధమైతే చేసుకున్నాను. ఇంక ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. విగ్రహం అయితే ఏమి పెట్టుకోలేదన్నమాట. పసుపు వినాయకుడు మంచిదనేసి ఇంకా ఇక్కడ శివదేవుని పూజ కూడా చేశాను. ఇంకా అష్టోత్తరాలు కథ అంతా కూడా చదివాను. ఎందుకంటే సోమవారము అలాగే అక్షయ తృతీయ కాబట్టి చాలా మంచిది అనేసి కొంచెం టైం అయినా సరే శివదేవుని పూజ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవచ్చని అన్ని కూడా సిద్ధమైతే చేసుకున్నాను అనమాట. ఇంకా కథ అంతా అయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి పూజ అయితే ముగించుకున్నాను. ఇంకెక్కడ లక్ష్మీ అమ్మవారి పూజ ఇగోండి ఇలా అయితే అన్ని కూడా సిద్ధం చేసుకుని ముందుగా అయితే వినాయకుడిని దీపం పెట్టేసి ఆహ్వానించేసాను. ఇంకా తరువాత ఇక్కడ రాగి చెంబులో దీపం అయితే పెట్టుకుందాం అనేసి రాగి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అమ్మవారికి ఇక్కడ పరమాన్నం అయితే నేనైతే ఈరోజు చేయలేదన్నమాట. ఇంకా దద్దోజనమే చేసేసి అయితే పెట్టాను. ఎందుకంటే చల్లగా ఉండాలి అని చెప్పేసి ఇంక నైవేద్యము పాలు అన్ని పెట్టిన తర్వాత ఇక్కడ వినాయకుడి పూజ కూడా చేస్తున్నాను అనమాట. శివదేవుని పూజ చేశాను కదా, అక్కడ కూడా వినాయకుడి పూజ అయితే చేశాను. ఇక్కడ కూడా చేస్తున్నాను అనమాట. ఏ పూజకి ఆ పూజే కదా, ముందుగా అయితే వినాయకుడిని ఆహ్వానించి అష్టోత్తరాల పూజ అయితే చేసుకుంటున్నా. అందుకే ఈ కింద అయితే విగ్రహం అయితే పెట్టలేదన్నమాట. పసుపు వినాయకుడు పెట్టుకున్నాను. ఇంకా కనకతోర స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది. మహాకాళియే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికోల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం శ్రీ భువనేశ్వర్యే నమః. అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పంచహారత అయితే హారతి అయితే ఇస్తున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా మీకు వీలైతే స్వామివారికి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం కూడా చేయండి. అలాగే పసుపు కుంకుమ అభిషేకాలు ఇలా చేసుకుంటే మంచిదన్నమాట. ఇది మంగళవారం శుక్రవారం చేసిన చాలా మంచిది. విశేషంగా ఏవైనా రోజులు పడితే చాలా మంచిది. ఇలా అక్షయ తృతీయ రోజు కూడా చేస్తే మంచిదన్నమాట. ఇంకా నేను శివదేవుని పూజ ఇది చేసేసరికి చాలా టైం అయిపోతుంది అనేసి ఇంకా అభిషేకం అయితే చేయలేదన్నమాట. మామూలుగా పంచామృతంతో పువ్వుతో చిలకరించేసుకున్నాను అంతేనే. ఇంకా ఇలా అయితే పూజను అయితే చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.